హలో, నేను డాక్టర్ అరుణ మోపర్తి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, గుంటూరు బస్ స్టాండ్ దగ్గర. మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ is a place where we speak and treat anything and everything about women's health. ఈ రోజు ఇర్రెగ్యులర్ మెన్సెస్ సరిగ్గా రావట్లేదు, నెలసర్లు సరిగ్గా 2 నెలలకు 3 నెలలకు వస్తున్నాయి కొంతమంది అంటారు. కొంతమంది లేదు నాకు 15-20 రోజులకి ముందే వచ్చేస్తున్నాయి అంటారు. కొంతమంది నాకు 1-2 రోజులే బ్లీడింగ్ అవుతుందండి, చాలా తక్కువగా అని చెప్తారు. కొంతమంది నాకు 10-15 రోజులు చాలా హెవీ పీరియడ్స్ వస్తున్నాయి అని చెప్తారు. సో వీటన్నిటికీ కారణాలు ఏంటి, అసలు ఏం చేయాలి, ఎప్పుడు డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి అనేది వీడియోలో మీకు డిస్కస్ చేయాలనుకుంటున్నాను. రెగ్యులర్ గా మెచ్యూర్ అయినప్పుడు ఫిజియోలాజికల్ గానే ఇర్రెగ్యులర్ గా ఉంటాయి. చిన్న పిల్లలు మెచ్యూర్ అయినప్పుడు వాళ్ళకి హార్మోనల్ హైపోథాలమస్ పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ అంటాం అన్నమాట. బ్రెయిన్ లో పిట్యూటరీ గ్లాండ్, ఓవర్ ఇవన్నీ డెవలప్ అయిపోయి కరెక్ట్ గా స్ట్రీమ్ లైన్ అవ్వడానికి ఒక 2 years దాకా పడుతుంది. సో ఈ మెచ్యూర్ అయిన చిన్న పిల్లలకి 2 years లోపల ముందు వస్తున్నాయి, వెనక వస్తున్నాయి, ఎక్కువ వస్తున్నాయి, తక్కువ వస్తున్నాయి అని కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ మెనోపాజ్ రావడానికి ముందు ఒక 48-49 years ఆ ఏజ్ లో పీరియడ్ మెన్సెస్ ఆగిపోవడానికి ఒక 2 years ముందు కూడా ఇలాగే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉంటాయి అనమాట. ఇంకా ఆగిపోతాయి, హార్మోన్స్ అంతా సీజ్ అయిపోయేటప్పుడు పీరియడ్స్ 2-3 నెలలకు రావడమో లేకపోతే 15-20 రోజులకు రావడమో జరుగుతుంది. సో మెచ్యూర్ అయిన వాళ్ళకి 2 years, మెనోపాజ్ ముందు 2 years, అది ఫిజియోలాజికల్ గా అది అడ్జస్ట్మెంట్ కోసం జరిగింది. దాని గురించి మనం అసలు ఏం బాధర్ అవ్వక్కర్లేదు. మిడిల్ ఏజ్ వాళ్ళకి మాత్రమే ఈ ప్రాబ్లం వచ్చింది, నేను చెప్పిన డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయి అనుకుంటే వాళ్ళకి మెయిన్ గా కారణాలు ఏముంటాయి అంటే థైరాయిడ్ హార్మోన్ ఏమైనా తేడా వస్తుంది అంటే థైరాయిడ్ గ్రంథి కరెక్ట్ గా లేకపోవడం వల్ల కండరాలన్నీ డిస్టర్బ్ అయిపోతాయి అనమాట. ఎందుకంటే మన బాడీలో థైరాయిడ్ గ్రంథే అన్ని కండరాలని కంట్రోల్ చేసి మెటబాలిజం అంతా చేస్తుంది. సో మన మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తున్నాయి, థైరాయిడ్ డిస్టర్బెన్స్ వచ్చి అంటే పీరియడ్స్ తేడాలు వచ్చేస్తాయి. అండ్ ఇంకో ముఖ్యమైన హార్మోన్ ఏంటంటే ప్రొలాక్టిన్ హార్మోన్ కూడా దానిలో కూడా హెచ్చు తగ్గులు ఉండటం వల్ల ఈ పీరియడ్స్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ హాస్పిటల్ కి రాగానే నేను చెప్పిన ఏం ప్రాబ్లంలు ఉన్నా మీకు గైనకాలజిస్ట్ ని కలిస్తే మీకు ఎగ్జామినేషన్ చేసి మీకు ఇంకేమైనా ఫైబ్రాయిడ్ గడ్డల్లాగా ఏమైనా ఉన్నాయా, లేకపోతే అండాశయాల్లో ఉన్న సిస్టులు ఉన్నాయా, లేకపోతే గర్భం చూపిపోతుంది ఎడినోమయోసిస్ అంటాము, ఆ ప్రాబ్లం ఏమన్నా ఉందా మెయిన్ గా ఈ రూల్ అవుట్ చేసేసుకుంటాము. ఆ తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ మేము చేసేది ఏంటంటే స్కానింగ్ లో మనకు అండాశయాలు సరిగా ఉన్నాయా, నేను చెప్పిన ఈ డిస్టర్బెన్సెస్ ఏమి లేకపోతే అండాశయాల్లో టూ మెనీ చిన్న సిస్టులు ఉంటాయి అనమాట. యాంట్రల్ ఫాలికల్స్ ఒక 15-20 దాకా ఉంటాయి. దాన్ని మనం PCOD అంటాం. పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంటే కూడా ఈ పీరియడ్స్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఇంకా కొంతమందికి చాలా తక్కువ 3-4 యాంట్రల్ ఫాలికల్స్ ఉంటాయి. దాని వల్ల కూడా ఈ హార్మోన్స్ అన్ని సీజ్ అయిపోతూ ఈ పీరియడ్స్ డిస్టర్బెన్స్ వస్తుంది. సో స్కానింగ్ లో ఓవరీలో ఉన్న యాంట్రల్ ఫాలికల్స్ చూసుకుంటాము, గర్భసంచిలో ఉన్న తేడాలు చూసుకుంటాము. ఇంకా నేను చెప్పినట్టు థైరాయిడ్, ప్రొలాక్టిన్ హార్మోన్స్ చూసుకుంటాం అనమాట. ఇవి మెయిన్ రీజన్స్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉండటం వల్ల. డాక్టర్ కన్సల్ట్ అయ్యి ఎగ్జామినేషన్, స్కానింగ్ అండ్ మీ హార్మోన్ థైరాయిడ్, ప్రొలాక్టిన్ హార్మోన్ టెస్ట్లు ఈ 3 చేంజ్ చేసుకోవడం వల్ల మనకి ఏమైనా డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉందా, సర్జరీలు ఏమైనా కావాలా, లేకపోతే ఒక 3 to 6 cycles ఒకవేళ హార్మోన్ డిస్టర్బెన్సెస్ అని చెప్పిన ఏమి లేదనుకోండి, కారణాలు హార్మోన్స్ తేడా వల్ల కూడా కొంచెం ముందో వెనక వస్తాయి. అప్పుడు మనం ఒక 3 to 6 months హార్మోన్ టాబ్లెట్స్ డాక్టర్ పర్యవేక్షణలో డాక్టర్ సలహా ప్రకారం వాడుకున్నారంటే అదంతా కరెక్ట్ అయిపోయి మళ్ళీ ఇంకేమి భయం లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. సో పీరియడ్స్ డిస్టర్బెన్స్ వస్తుంది, భయపడిపోయి టెన్షన్ పడి ఇంట్లోనే కూర్చోనో లేకపోతే ఓన్ వైద్యం చేసుకోనో లేకపోతే హోమియోపతిలు అయ్యి చేసుకోవటం కాకుండా ముందు టెస్ట్ చేయించుకొని, స్కాన్ చేయించుకొని డాక్టర్ తోటి కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే మీకున్న ప్రాబ్లం కరెక్ట్ అయిపోతుంది.